హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినీస్ కిచెన్. అన్ని ఇంట్లో ఉండే వాటితోనే అమ్మమ్మల కాలం నాటి హై ప్రోటీన్ వెజ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ రెసిపీని చేయడానికి ఒక బౌల్లోకి 1 కప్పు వరకు నల్ల శనగలను తీసుకుంటున్నానండి. నల్ల శనగలను వాటర్తో బాగా క్లీన్ చేసుకుని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, తిరిగి వాటర్ని పోసుకుని 6 లేదా 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. పసుపు వేసుకోవడం వలన శనగలు మంచి రంగులోకి వస్తాయి. నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. ఇలా నానని శనగల నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని శనగలను ఒక మిక్సీ జార్లో వేసుకుని వాటర్ని యాడ్ చేయకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. గ్రైండ్ చేసుకునే ముద్దను రెడీగా పక్కన పెట్టుకుని స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న కడాయిని ఉంచుకుని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, 4 లేదా 5 ఎండుమిరపకాయలను వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ తరుగు కూడా వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు, కూర రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఈ రెసిపీకి ఉప్పు ఎక్కువ పట్టదండి కనుక చూసుకుని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిన తర్వాత 1 టీ స్పూన్ కారాన్ని వేసుకుని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కారం కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న శనగల ముద్దను వేసుకుని స్టవ్ ఫ్లేమ్ని లోలోకి మార్చుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని 7 నుంచి 8 నిమిషాల వరకు శనగల నుండి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కదుపుతూ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలండి, లేదంటే ఈ రెసిపీ అడుగంటుతూ ఉంటుంది. నాన్ స్టిక్ కడాయిని తీసుకున్నట్లయితే అడుగు ఏమాత్రం అంటుకోకుండా చక్కగా పొడిపొడిలాడుతూ వస్తుంది. ఈ నల్ల శనగల్ని డైలీ మన డైట్లో గుప్పెడు చేర్చుకోవడం వలన మన బాడీలోని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని, ట్రైగ్లిజరైడ్స్ని అదుపులో ఉంచుతాయి. నల్ల శనగల్లో ఉండే కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా జీర్ణమవుతాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. అలాగే ఇన్సులిన్ నిరోధకతకు దోహదం చేస్తాయి. దానివలన టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 7-8 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే శనగల ముద్దంతా ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇలా వస్తే కర్రీ రెడీ అయినట్లే. ఇలా పొడి పొడిలాడుతూ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అరచక్క నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. నిమ్మరసం పూర్తిగా ఆప్షనల్ అండి. ఈ కర్రీని మరొక విధంగా కూడా చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకున్న శనగల ముద్దను ఇడ్లీ రేకుల్లో ఇడ్లీలా వేసుకుని ఆవిరి మీద ఉడికించుకుని పోపులో వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో అయితే చాలా సులభంగా చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదంటే రైస్తో అయినా సరే తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.